సుప్రీం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సమాజం బాగుండాలి అంటే మేధావి వర్గం అవసరం చాలా ఉంటుంది. మేధావులు అంటే ఎవరు అసలు? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఎవరి కోసం ప్రయత్నం చేస్తారు? అసలు వాళ్ళకి సమాజానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి మనసులో, కానీ వాటికి సమాధానాలు దొరకవు. అలాంటి ప్రశ్నలు ఎవరి హృదయాల్లో మెదులుతూ ఉంటాయో వారికి సముచితమైన ఉదాహరణలు, సమాచారం ఇప్పించడం కోసం ఈరోజు మన సుప్రీం టీవీ స్టూడియోకి ప్రముఖ మేధావి, ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, సమాజం కోసం నిరంతరము శ్రమించి ఆలోచన చేసే ఒక వ్యక్తి శ్రీ నరవ ప్రకాశ్రావు గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. నరవ ప్రకాశ్రావు గారి దృష్టిలో సమాజం ఎలా ఉంటే బాగుంటుంది అని వారు అనుకుంటున్నారు. మీ గురించి చెప్పండి సార్. నేను ఈ నగరంలో పుట్టానండి, ఈ నగరంలోనే పెరిగాను, ఈ నగరంలో చదువుకున్నాను, ఈ నగరంలోనే ఉద్యోగం చేశాను, ఈ నగరంలోనే విరమణ చేసి ఈ నగరంలోనే ఉంటూ అనేక కార్యక్రమాలు చేయడానికి ఉద్యోగం చూపిస్తూ ఉంటాను. ఈ నగరం అంటే విశాఖపట్నంలో? విశాఖపట్నంలో పుట్టాను నేను. ఇక్కడ కొత్తసాలపేటలో మాకు అక్కడ పుట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రాథమిక విద్య అంతా సెంట్ ఆంథనీ స్కూలు, సిబిఎంఐ స్కూలు చదివాను. తర్వాత ఈవెన్ కాలేజీలోనే నేను పీయూసీ డిగ్రీ చదవడం జరిగింది. ఆ తదనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేను ఎంకామ్ చదువుకోవడం జరిగింది. తర్వాత బిఎల్ కూడా చేశాను. మన వైజాగ్లో కేవలం ఈవెన్ కాలేజీ మాత్రం ఉండేది. ఈవెన్ కాలేజీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చాలా పెద్ద కాలేజీ. ఆ కాలేజీలో విద్య చెప్పిన వాళ్ళు కానీ, విద్య చదువుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు, వివి గిరి గారు, శ్రీ ఆరుద్ర, వీళ్ళందరూ సివి రామన్ గారు, వీళ్ళందరూ కూడా అక్కడే చదువుకున్నటువంటి నేపథ్యం. మిసెస్ ఏవెన్ కాలేజ్ అంటే దాని పూర్తి అబ్రివేషన్ మన సుప్రీం శ్రీమతి వెంకట నరసయ్య కళాశాల అని పిలుస్తూ ఉంటామండి. అది ఎప్పుడు మొదలైంది? అది 1989 ఆ ప్రాంతంలో, స్వాతంత్రం రాకముందు పెట్టారు. ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఉండేవాళ్ళు తెలిస్తే ఏవి భానోజీరావు గారు అని మున్సిపాలిటీ విశాఖపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఉండేవారు. అంటే నేను చెప్పింది 70, ఇప్పుడు 20-30 సంవత్సరాలు ఉన్న పిల్లలకు తెలియకపోవచ్చు. సో ఆయన చైర్మన్గా ఉండేవారు. వాళ్ళ ఫాదరు ఈ కాలేజీకి అప్పట్లో అంటే 18-19 స్వాతంత్రం రాకముందు ఆ శతాబ్దంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల భూమి అప్పుడు దానం చేశారు. సో అప్పుడు ప్రారంభించినటువంటి స్కూల్గా ప్రారంభించబడి తర్వాత కాలేజీగా ఎదిగి ఇంత పెద్ద ఉన్నత స్థితిలో రావడానికి దోహదపడింది. మరి కలెక్టర్ గారు కేవీ రావు గారిని వినే ఉంటారు. విశాఖపట్నం 2 సార్లు ఆయన కలెక్టర్ గారు, ఆయన కూడా ఇక్కడ చదువుకున్నవాడు. సో అలాగా ఆ రోజుల్లో అసలు ఏమైనా కానీ సీట్ రావడం అంటేనే గగనం. సీట్ వచ్చేది కాదండి. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కూడా ఎవరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చెప్తే సీట్ ఇచ్చేవారు కాదు. వాడు చదివి వాడికి సరిగినట్టు అవగాహన ఉంటేనే సీట్ ఇవ్వటం అనేది కూడా అప్పుడు జరిగేది ఆ రోజుల్లో. అలాంటి విద్యా వ్యవస్థలో మీరు కూడా చదువుకొని ఈరోజు మీరు విద్యా వ్యవస్థలో ఒక ప్రముఖమైన ముఖ్య స్థానంలో ఉన్నారు. అవును. ఇందాక నేను అడిగిన ప్రశ్న దానికి సంబంధించి ఇంత ఉద్దండమైనటువంటి గొప్ప కళాశాలలో, హై స్కూల్లో మొదలుపెట్టి కాలేజీ వరకు చదువుకొని అదే కాలేజీలో ఉపాధ్యాయునిగా మీరు పనిచేశారు అంటే గొప్ప విషయం, గొప్ప అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు మీరు సమాజం ఎలా ఉండాలి అనుకున్న ఒక వ్యక్తిగా ఆ కళాశాల మీరు అక్కడ నేర్చుకున్న విద్యతో పాటు అక్కడ విద్యార్థులు నేర్పించిన దానితో పాటు మీరు ఆకలింపు చేసుకొని సమాజాన్ని చూసి ఈ సమాజం ఇలా ఉండాలి, దీనికి మనం ఏం చేయాలని అనుకొని మీరు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాలు మన వాళ్ళ కోసం. నేను 2010లో పదవి విరమణ చేయడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకటి నుంచి ప్రారంభించినట్టు అనుకోవాలి. అంటే ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు అనుకోండి, నా వయసు 15 సంవత్సరాలు చెప్తాను. అటువంటి భావన మనసులో ఉండాలి ఎవరైతే పదవి విరమణ చేశారు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే భగవంతుడు అనండి, లేకపోతే భగవంతుడి నమ్మకం లేని వాళ్ళు ఎవరో అన్నీ మనకి ఇచ్చాడు. అంటే మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి కన్నా మనం మెరుగైన జీవితం అనుభవిస్తున్నాం అనే భావన మనసులో మనకు ఉండాలి. వీటన్నిటికి మించి మూడోది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఏవెన్ కాలేజీలో పనిచేసి అప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాటిలో మనకు పనిచేయటం వల్ల గవర్నమెంట్, ఎందుకే కదా గవర్నమెంట్ అంటున్నాను మీకు చాలాసేపు పెట్టి, గవర్నమెంట్ కాలేజీలో అంటే అది ఎఫిలియేటెడ్ కాలేజ్ అనుకోండి, అది పెన్షన్ మాకు డబ్బులు బాగానే వస్తాయి విరమణ చేసిన తర్వాత కూడా.
సో ఆర్థికంగా మనం బలపడ్డాం. అందువల్ల మన పిల్లలందరూ కూడా బాగా వెల్ సెటిల్డ్. ఎందుకంటే మనం ఉపాధ్యాయ వృత్తి వచ్చాం కూడా మా పిల్లలు కూడా నేను ఆ పంతాలను పెంచి వాళ్ళు పెద్దవాళ్ళు చేసి వారికి విద్యాబుద్ధి నేర్పి తగినటువంటి ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళు చూసుకున్నాం, వాళ్ళు సెటిల్ అయిపోయినారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచన చేసినప్పుడు ఇందాకే చెప్పినట్టు మీరు వయసులో ఎవరికన్నా తక్కువ స్థాయిలో లేరు అనే భావన మన మనసులో ఉండాలి. రెండోది, ఆర్థికంగా మీరు బలపడ్డారు కాబట్టి, మీరు మెరుగైన జీవితం అనుభవిస్తున్నారు కాబట్టి, మెరుగైన ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లన్నీ మీకు ఉన్నాయి కాబట్టి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎంత బాగా స్పందిస్తుంటే అంత ఆరోగ్యం బాగుపడుతుంది అని నమ్మే వాళ్ళలో నేను ఒకటి. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకెంత అయిపోలేదండి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అందువల్ల మీరు ఏం చేయాలన్నట్లయితే, ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ అంటున్నారో వారందరికీ ఇప్పటికే చాలా సంస్థలు ఇక్కడ ఏర్పడ్డాయి వైజాగ్లో. స్నేహ సంధ్య మిగతావన్నీ చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సంస్థలో చేరండి. మీకు ఇష్టమైన సంస్థ, మీకు హృదయానికి స్పందించేటటువంటి సంస్థ ఆల్రెడీ ఉన్నాయి. మీరు కొత్తగా పెట్టి ప్రయోగం చేసి మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. అటువంటి సంస్థలతో చేరి ఆ సంస్థలతో పనిచేయటం వలన మీరు సమాజానికి ఏమైనా కొత్త ఆలోచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందో లేదో చూడండి. ఇది 4వ అంశం గమనించాల్సింది. సమాజానికి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం చేయాలో వాళ్ళకి తెలియదని కూడా ఊరుకుని పోతూ ఉంటారు. మీలాంటి ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు సమాజానికి ఇది అవసరము అని ఆల్రెడీ మీరు గుర్తించుకుంటారు. మీ అభిప్రాయంలో సమాజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అవసరం సార్? సమాజంలో అరాచకం పెరిగిపోతూ ఉందండి. అలాగే యువత తప్పుతామని పడుతున్నారు. మూడోది, మానవ సంబంధాలన్నీ పోయి మనీ సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇది అన్ని దేశాల్లో లేదా అంటే అన్ని దేశాల్లో ఉన్నాయండి. కానీ వాళ్ళు నిబద్ధత, ఒక నిష్ఠతో కార్యక్రమాలు రూపొందించుకుంటుంటారు. ఉదాహరణకి చైనా, జపాన్ మన తర్వాత స్వాతంత్రం వచ్చిందండి. అక్కడ నిరుద్యోగ సమస్య లేదంటే ఉంటుంది. మరి అక్కడ ఇట్లాంటి నేను చెప్తున్నట్టు లేవంటే ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 10 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఎంత మనం చేయాలి, ఎంత మనం మానేయాలి అని ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్స్ అలా మార్చుకుంటూ వెళ్తుంటారు. ఆ మార్పులు చేర్పులతోటి ఏదైతే వాళ్ళు దేశానికి ఉపయోగపడే పనుల మీద ఎక్కువ దృష్టి పెడతారో, ఏది దేశానికి నష్టం కలిగిస్తుందో దాన్ని తక్కువ పెడతారు. సో అది మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. దురదృష్టవశాత్తు మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఒక 5 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి 5 సంవత్సరాల్లో దెబ్బలాడుకునేసరికి సగం కాలం అయిపోతుంది. వ్యక్తిగత విమర్శలతో ఇంకో కొంతకాలం గడిచిపోతుంది. ఇంకా అభివృద్ధి సాధించడానికి చేసిన ప్రణాళికలు తెచ్చుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉందండి, అనేక కారణాల వల్ల మన దేశంలో. సో అది చాలా మనం ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఎవరైతే ఈ రిటైర్డ్ పీపుల్ ఉన్నారో, ఎవరు పదవి విరమణ చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళ దగ్గర ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వానికి వాళ్ళు అనుసరిస్తారా లేదా అది అనవసరం అండి. మనం చెప్పాల్సినటువంటి పాత్ర చెప్పాలి. ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టినట్లయితే దేశం కాస్త అభివృద్ధి పొందుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. అంటే ఇది రాజకీయంగా నేను మాట్లాడలేదండి, కానీ జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది మంత్రులుగా పనిచేశారు, కానీ సమస్యలు ఏమీ తీరలేదు. అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకా పెరుగుతున్నాయి కూడా. కాబట్టి వీటి మీద ఎవరైతే ఈ పదవి విరమణ చేసి ఖాళీగా ఉండరండి, బ్రెయిన్తో మీరు ఆలోచించి మీకు మిగతా విషయాల మీద కూడా అవగాహన ఉంది కాబట్టి వీటి మీద ఎప్పటికప్పుడు సదస్సులు, చర్చ వేదికలు నిర్వహించి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మనం విన్నవించినట్లయితే అప్పుడు ఆ సమస్యలతో మీరు కూడా జాయిన్ అయినట్టు ఉంటుంది. ఆ సమస్యను బట్టి అవగాహన ఎప్పుడైతే పెంచుకున్నారో పరిష్కార దిశకి మీ యొక్క విజ్ఞానాన్ని ఉపయోగిస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ప్రకాష్ రావు గారు, మీరు ఇప్పటివరకు చాలా విషయాలు మేధావులు అనేవాళ్ళు ఏం చేయాలి అనే విషయం గురించి చెప్పారు. స్వయంగా మీరు ఇలాంటి సంస్థలు, చాలా సంస్థలతో మీరు మమేకమై ఉన్నారు. ఏ సంస్థలతో మీరు మమేకమై ఉన్నారు, ఆ సంస్థల ద్వారా మీరు చేస్తున్న కార్యకలాపాలు సమాజం కోసం, వాటి గురించి కూడా కొంత వివరించండి. వాటిలో ప్రధానమైనది ఏది అంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేటటువంటి ఇంకో IRF అంటాం, అదే సంస్థ ఒకటి. తర్వాత URI, యునైటెడ్ రిలీజియన్స్ ఇనిషియేటివ్ అని చెప్పి అదొక సంస్థ. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ యొక్క తీర్మానాలతో వాళ్ళు చెప్పేటటువంటి
అనుసరించాల్సినటువంటి పద్ధతుల మీద ఇప్పటికప్పుడు చర్చలే జరుగుతూ ఉంటాయి. సో వీటితో నాకు పనిచేయటం వల్ల కొద్దిగా జాతీయ అంతర్జాతీయ వ్యవస్థల సంస్థల మీద కూడా నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి నేను విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాను. సో అందువల్ల ప్రపంచం ఎదుర్కొన్న సమస్యలు కొన్ని ఉన్నాయి, దేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, మన విశాఖపట్నం ఎదుర్కొన్న కూడా సమస్యలు కొన్ని ఉన్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. సో వీటి మీద సరైనటువంటి అవగాహన మనం పెంచుకోవాలి, అవగాహన కలిగించాలి. అవగాహన పెంచుకున్న తర్వాత సరైనటువంటి పరిష్కార మార్గాలు కూడా వాళ్ళు చూపించాలి. అందువల్ల ప్రతి విరమణ చేసిన వాళ్ళు కూడా ఏదో సంస్థ, మీకు ఇష్టమైన సంస్థ సంబంధాలు పెట్టుకోండి. సంబంధాలు పెట్టుకోవటం వల్ల మీరు చెప్పేవి వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది మీరు వింటారు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది పదవి విరమణ చేశారు, నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకోకూడదండి. అందుకే మొట్టమొదటి మీకు చెప్పాను, ఒకటి కావాలనుకుంటూ ఒక జీవితంలో కుదురుకోవాలి. మీరు వినడం నేర్చుకునేటప్పుడు మీరు చెప్పడం ఆపేయాలి. మీరు చెప్పడం ప్రారంభించినప్పుడు వినేవాళ్ళు వినడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కానీ ఈ చాలామంది ఏమనుకుంటారు, పెద్దవాళ్ళు ఆయన మాట్లాడితే అలా ఉండకూడదండి. అందుకే మీకు ఎప్పటికప్పుడు మీ బ్రెయిన్ని, మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇలాంటి విషయాలు, చాలా విషయాల మీద నారాయణ ప్రకాశ్రావు గారు స్పందించి ఉద్యమించి నార్మల్గా ఒక ప్రవాహంలాగా తన కార్యక్రమాలు నిర్వహిస్తూ యథావిధిగా తన శక్తికి మించి అంటే కొన్ని డబ్బు పరంగానే జరుగుతాయి, కొన్ని పదవి పరంగానే జరుగుతాయి, కొన్ని ఇన్ఫ్లుయెన్స్ పరంగానే జరుగుతాయి. ఇవి ఏవి లేవు అని అనుకొని అన్నింటినీ అవసరమైన వాటికంటే ఎక్కువగా సమకూర్చుకొని ఆ వయసులో తన అనుభవంతో, తన మేధస్సుతో సమాజానికి ఎంతో గొప్ప సేవ చేస్తున్న శ్రీ నారాయణ ప్రకాశ్రావు గారు ఇప్పటి వరకు సుప్రీం టీవీ ప్రేక్షకులకు చాలా విషయాలను సమీకరించి క్రోడీకరించి పంచారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్.